మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. మనుషుల మధ్య ఉన్న మనస్పర్ధలు ఎన్ని దారుణాలకి దారితీస్తాయో జరిగిన సంఘటనలు నిరూపించాయి. ఎంతమంది ఎన్ని రకాలుగా బాధపడినా చివరికి కథ సుఖాంతమైంది. ఇప్పుడు అందరూ సంతోషంగా ఉన్నారు. కానీ ఇలాంటప్పుడే మీరు మాకు దూరంగా వెళ్తానంటే నాకు చాలా బాధగా ఉందమ్మా. ఏంటత్తయ్య ఆ మాటలు? మేము ఇల్లు వదిలి వెళ్ళిపోతున్నావా? మన ఫ్యాక్టరీ డెవలప్ చేయడానికే కదా వెళ్తున్నాం. ఆ సీతమ్మ కొండ ప్రాంతంలో చాలా భూములున్నాయని తాతయ్య చెప్పారు కదా. అక్కడ ఫ్యాక్టరీని డెవలప్ చేస్తే ఆ చుట్టుపక్కల వాళ్ళకి ఉపాధి కూడా వస్తుంది. ఆ పనులన్నీ పూర్తి చేయడానికే కొద్ది రోజులు మాత్రమే కదా వెళ్తున్నాం. అవునమ్మా, బాగుండడం అంటే మనం ఒక్కళ్ళమే బాగుండడం కాదు, మనతో పాటు అందరూ బాగుండేలా చూసుకోవడం కూడా మన బాధ్యత. మన ఫ్యాక్టరీ మీద ఎన్నో కుటుంబాలు ఆధారపడి బతుకుతున్నాయి. వాళ్ళందరూ బాగుండాలి. అలాగే చాలా మందికి మన ఉపాధి కల్పించే స్థాయికి రావాలి. అలా అవ్వాలి అంటే వ్యాపారాన్ని విస్తరించాలి. దాని గురించే మేం వెళుతున్నాము. సరే అమ్మా, ఆలస్యం అవుతుంది, మేం వెళతాం. ఏంటి రాణి ఆ మాటలు? వెళ్తాము అని కాదు, వెళ్ళొస్తాము అని చెప్పాలి. అలాగే వాళ్ళని పంపించేవాళ్ళు క్షేమంగా వెళ్ళి లాభంగా రండి అని చెప్పాలి. సరే అమ్మా, వెళ్ళొస్తాము. జాగ్రత్తగా వెళ్ళరండమ్మా. ఏమండి, లగేజ్ అంతా కారులో పెట్టేశారు? అప్పుడే పెట్టేశాను అమ్మా. అలాగేనమ్మా. రాణి, ఎందుకలా మూడీగా ఉన్నావు? అరే, అందరికీ చెప్పి హ్యాపీగానే బయలుదేరాం కదా, ఇంతలో ఏమైంది? మొదటిసారిగా అందరికీ దూరంగా ఇలా రావటం నాకెందుకో చెప్పలేనంత బాధగా ఉంది. పిచ్చిదానా, దూరంగా రావడం ఏంటి? సీతమ్మ కొండ ఏరియాలో ఉన్న మన భూముల్ని చూసుకోవడానికే కదా వెళ్తున్నాం. ఆ ఏరియాకి ఇప్పుడు డిమాండ్ పెరిగింది. అక్కడ ఫ్యాక్టరీని కడితే ఎంతో మందికి పని దొరుకుతుంది. మన కుటుంబానికి చాలా లాభాలు కూడా వస్తాయి. తెలుసు, కానీ ఎందుకో దిగులుగా అనిపిస్తుంది. నా ప్రపంచంలో నుంచి మనం కొత్త ప్రపంచంలోకి వెళుతున్నట్టు ఏదో అలజడి, ఎందుకో తెలియని ఆందోళన. ఎంత వద్దనుకున్నా నన్ను కలవర పెడుతూనే ఉంది. ఏంటి, ఎలాంటి పరిస్థితినైనా తనకు అనుకూలంగా మార్చుకొని
ఎంతటి సమస్య ఎదురైనా ధైర్యంగా ఎదుర్కొని కాన్ఫిడెన్స్ కేర్ ఆఫ్ అడ్రస్ని నేనే, ధైర్యానికి మారుపేరు నేనే అనే క్వీన్ విక్టోరియా లాంటి నా రాణి గొంతులో నుంచి ఇలాంటి గుబులు మాటలు వినిపించడమా? అయ్యారే, ఏమి విచిత్రం, ఎంత విచిత్రం ఇది! అన్నది నువ్వేనా, విన్నది నేనేనా? హతవిది. అర్థమైంది. ఇన్నాళ్ళు నువ్వు శివంగిలా పైకి గంభీరంగా కనిపించినా లోపల మాత్రం మ్యామ్యా అన్నమాట. నేనేమి పెరిగిదాన్ని కాదు. అబ్బచా, నిజంగానే? రాణి, ఒక ఆడదానిగా నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నావో నేను అర్థం చేసుకోగలను. జస్ట్ కొద్ది రోజులంతే. ఫ్యాక్టరీకి సంబంధించిన ఏర్పాట్లన్నీ అయిపోగానే మళ్ళీ మనం తిరిగి వచ్చేద్దాం. ఈసారి మన వాళ్ళందరినీ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవానికి తీసుకొద్దాం హ్యాపీగా, సరేనా? ఒకటి సాధించాలంటే మరొకటి వదులుకోవాలని నాకు తెలుసు. కానీ అనుకోవడం వేరు, అనుభవంలోకి రావడం వేరు. ఇన్నాళ్ళు నేను నా వాళ్ళు అని నా లోకంలోనే బ్రతికాను. ఇప్పుడు ఫ్యాక్టరీలు, లావాదేవీలు అవన్నీ మనమే అంటే కాదు, మనమే. ఇక మీదట ఏం చేసినా మన ఇద్దరం కలిసే చేయాలి. హ్యాపీయేనా? వావ్, అరుగు రాణి, నీ ఫ్రెండ్స్. నా ఫ్రెండ్సా? అక్షరాల నీ ఫ్రెండ్సే, కావాలంటే చూడు. అవే కళ్ళు, అవే ముక్కు, అదే మూతి. నిన్ను నన్నేం చూస్తావు గాని నీలాగే అని మొహం డల్గా పెట్టిన ఆ ఆడుకోతిని చూడు. ఓహో, చూడగానే అది ఆడకోతి అని తమరికి తెలిసిపోతుందా? వై నాట్? ఈ భూమి మీద పక్షుల్లో అయినా, కోతుల్లో అయినా, మనుషుల్లో అయినా అలిగేదెప్పుడు ఆడదే, బ్రతిమాలేదెప్పుడు మగాడే. నవ్వింది మల్లె చెండు, నచ్చింది గర్ల్ ఫ్రెండ్, దొరికర్రా భలే ఛాన్స్. జరుపుకో భలే రొమాన్స్, యుర్రెక సకమిక నీ ముద్దు తీరేదాకా. నవ్వింది మల్లె చెండు, నచ్చింది గర్ల్ ఫ్రెండ్, దొరికర్రా మజాగ ఛాన్స్, జరుపుకో భలే రొమాన్స్. నాకివ్వగానే యవ్వనాలే